జిల్లాలో రోజురోజుకు క్రైమ్ రేటు అనేది తగ్గడం జరిగింది అని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో 2023 వార్షిక సంవత్సరానికి సంబంధించిన క్రైమ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2021తో పోల్చుకుంటే 2022లో కేసులు తగ్గాయి అని, 2022తో పోల్చుకుంటే 2023లో ఇంకా తక్కువ కేసులు నమోదయ్యాయన్నారు. 2023లో మొత్తంగా 3588 కేసులు జిల్లాలో నమోదయ్యాయని అన్నారు. జిల్లాలో 1035 సీసీ కెమెరాల ఏర్పాటు, కళాజాత బృందాలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఎన్నికల్లో భాగంగా జిల్లాలో 4.96 కోట్ల నగదు, బంగారం, లిక్కర్, గంజాయి పట్టుబడడం జరిగిందని అన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా జిల్లాలో 19 టీంలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 25 ప్రదేశాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు. రిసార్ట్స్లలో అనుమతులు లేకుండా ఈవెంట్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం వికారాబాద్ జిల్లాలో టోటల్గా క్రైమ్ రేట్ చూసుకున్నప్పుడు మీకు అందరు కూడా ప్రింట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పీపీటీ కూడా చూపిస్తాం. ఓవరాల్గా మనకి 21తో కంపేర్ చేసినప్పుడు 22లో తగ్గింది, 22తో కంపేర్ చేసినప్పుడు 23లో కూడా క్రైమ్ రేట్ తగ్గింది. అదేవిధంగా ఈ సంవత్సరం ఎండింగ్లో మనకి ఎలక్షన్స్ కూడా రావడం జరిగింది, అసెంబ్లీ ఎలక్షన్స్. దాని యొక్క వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ చూసినట్లయితే మనకి యాక్చువల్గా మీకు కూడా తెలుసు, అప్పుడప్పుడు మేము ప్రెస్ మీట్లు కూడా చెప్తుండే వాళ్ళము. ముఖ్యంగా 5 అంశాల మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది 22లో. 23కి వచ్చేసరికి ఇంకో కొన్ని ఐటమ్స్ పెంచుకున్నాం. ఫస్ట్ ఏంటంటే రిపోర్ట్ అవుతున్నటువంటి కేసెస్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్ లేకుండా చూడటం ఒకటి. అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ పెంచడం అనేది 2. తర్వాత మన కాడ సూసైడ్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దాని మీద కూడా ఫోకస్ చేయడం జరిగింది. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్ మీద ఫోకస్ చేయడం జరిగింది. ఈ సీసీటీవీ కెమెరాలు కూడా ఫోకస్ చేయడం జరిగింది. ఈ 5 మెయిన్ ఆబ్జెక్ట్స్గా పెట్టుకోవడం జరిగింది. వీటిలో చూసినట్లయితే మనకి ఓవరాల్గా మనకి ఇయర్లో చూసుకుంటే మనకి 21లో 4364 కేసులు రిపోర్ట్ అయినాయి, 22లో 3788, 23లో 3588. ఇది మనం యాక్చువల్ క్రైమ్ అంటున్నాం. టోటల్గా రిజిస్ట్రేషన్స్ ఇన్ని ఎఫ్ఐఆర్లు నమోదైనాయి జిల్లా వ్యాప్తంగా. నేను చదివినట్టు పెట్టు. ఇందులో మనకి ఈ ఇయర్లో 989 కేసులు మనకి పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ చూసుకుంటే గత సంవత్సరం మనం 574 కేసులు నమోదు చేయడం జరిగింది. ఈసారి కొంచెం తగ్గింది, 539 కేసులు చేసినాం. ఇందులో మెయిన్ రీజన్ ఏంటంటే గుట్కా కేసులు గతంలో మనం ఎక్కువ చేస్తుండే వాళ్ళము. ఎందుకంటే మనకి హైకోర్టు నుంచే గైడ్లైన్స్ వచ్చినాయి, దాని మీద కేసులు రిపోర్ట్ చేయొద్దు, వాళ్ళు అది టొబాకో యాక్ట్ కింద వాళ్ళు చేస్తున్నారు కాబట్టి అని. దానివల్ల మనకి కొంత తగ్గింది. అయినా కూడా మనం మ్యాక్సిమం పోయిన సంవత్సరానికి ఈక్వల్గా చేయడం జరిగింది. తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ కేసులు మీ అందరికి తెలుసు. ఈ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల ఎంత మనకి ప్రమాదకరం ఉంది. ఒకసారి పోయిన ప్రాణాన్ని తీసుకురాలేము. దానికోసమే మనం మ్యాక్సిమం ఎఫర్ట్స్ చేయడం జరుగుతుంది. మన జిల్లాలో అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్, హెల్మెట్స్ మీద స్పెషల్ డ్రైవ్, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడు, వీటన్నిటి మీద కూడా చేస్తున్నాం. దానివల్ల మనకి 21లో 423 రోడ్ యాక్సిడెంట్స్ నమోదైతే 22లో 323, అప్పుడు ఒక 100 కేసులు తగ్గించగలిగినాం. 23లోకి వచ్చరికి 302 కేసెస్ రిపోర్ట్ కావడం జరిగింది. అంటే జనరల్గా ఎప్పుడు పెరుగుతుంటుంది రోడ్ యాక్సిడెంట్స్ అనేవి. మనకి రోజు రోజుకి జనాభా పెరుగుతుంటుంది, వెహికల్స్ పెరుగుతుంటాయి. దానివల్ల కూడా మనకి రోడ్ యాక్సిడెంట్స్ పెరగాలి. కానీ మనం తీసుకున్నటువంటి ఎఫర్ట్స్ వల్ల, ప్రొయాక్టివ్ పోలీసింగ్ వల్ల మనకి కొంతవరకు
తగ్గించగలిగినాం. అదేవిధంగా కాకపోతే ఏంటంటే ఇలా మనం గమనించాల్సింది ఏంటంటే ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ పెరిగినాయి. టోటల్ యాక్సిడెంట్స్ తగ్గినప్పటికి కూడా ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అంటే రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళు మనం 21లో 170 ఉంటే 22లో 167 తగ్గించినప్పుడు ఇక్కడ 174 కొంత పెరిగింది. దీనికి మీ అందరి సహకారం కూడా అవసరం ఎప్పటికప్పుడు. ఎందుకంటే పోలీసు మనం వెహికల్ చెకింగ్ చేస్తుంటే కొంచెం హెరాస్మెంట్గా ఫీల్ అవుతుంటారు పబ్లిక్. కానీ దాని యొక్క వెనక ఎంత దీని ఇంటెన్షన్ అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. మీడియా కూడా దీని మీద అంటే మీరందరూ సహకరిస్తారు. ఇంకా కూడా ఈ రోడ్ యాక్సిడెంట్స్ విషయంలో పోలీస్ చేస్తున్నది మన కోసమే అనేది మనం గమనించాలి. అదేవిధంగా సూసైడ్స్ మన జిల్లాలో గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం తగ్గినాయి, 205 అయినాయి. దీనికి అనేక కారణాలు ఉన్నప్పటికీ కూడా కొంత మన పోలీసు కూడా ప్రొయాక్టివ్గా ఉండటం, ఇక్కడ మన పోలీస్ కళా బృందాలతో ఎక్కడెక్కడైతే మనం ఈ సూసైడ్ హాట్స్పాట్స్ని ఐడెంటిఫై చేసుకొని ఆ ఏరియాని విజిట్ చేయడం, మిగతా సివిల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్వాల్వ్ చేయడము, ఎన్జిఓస్ ఇన్వాల్వ్ చేయడము, మా ఆఫీసర్స్ కూడా విజిట్ చేయడము, అక్కడ దాని యొక్క రీజన్స్ కనుక్కోవడం, దానికి అవేర్నెస్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం కూడా నెక్స్ట్ ఇయర్లో కూడా దీన్ని ఇంకా కూడా మేము తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా సీసీటీవీల ఏర్పాటులో ఇందులో కూడా మన గత సంవత్సరంతో పోలిస్తే కొంత తగ్గినప్పటికీ కూడా, ఎందుకంటే మనం ఎక్కువ పబ్లిక్ని మనం డిమాండ్ చేయలేము, వాళ్ళని ఏమైనా మోటివేట్ చేయటము, ఇన్స్పైర్ చేయటం వరకే మన బాధ్యత ఉంటుంది. నేరాలు జరిగినప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పబ్లిక్కి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల్ని డోనర్స్ని ఐడెంటిఫై చేసి చేస్తున్న ప్రాసెస్లో మనకి ఈ ఇయర్ 1035 కెమెరాలు పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఇయర్లో కూడా దీన్ని ఇంకా కంటిన్యూ చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఓవరాల్గా మనకి మెయిన్ కేసెస్ చూసుకుంటే మర్డర్ ఫర్ గెయిన్ మన కాడ ఏం కాలేదు, డెకాటీలు కాలేదు, రాబరీలు అప్పుడు ఇప్పుడు సేమ్ ఉన్నాయి, డే హెచ్బీలు తగ్గినాయి, నైట్ హెచ్బీ తగ్గింది, ఆర్డినరీ థెఫ్ట్ తగ్గినాయి, మర్డర్స్ తగ్గినాయి, కల్పబుల్ హోమ్సైడ్ తగ్గింది, రైటింగ్ తగ్గింది, కిడ్నాపింగ్ అబ్డక్షన్ కొంచెం పెరిగింది. కిడ్నాపింగ్ అంటే ఇది జనరల్గా మన మైనర్ గర్లు ఎలోప్మెంట్ అంటాం మన పోలీసు పరిభాషలో. అంటే వేరే వాళ్ళతో ఏదైనా ఇష్టపడి ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్ళిపోయినప్పుడు మనం మైనర్ గర్లు అయితే దాన్ని కిడ్నాప్ కింద కేసు కడతాం. అట్లా మనకి ఇట్లాంటి కేసులు పెరిగినాయి, రేప్ కేసులు తగ్గినాయి, గ్రీవియస్ హర్ట్ తగ్గింది, సింపుల్ హర్ట్ తగ్గింది, చీటింగ్స్ పెరిగినాయి. చీటింగ్స్ అంటే మనము ఇప్పుడు నార్మల్ కేసెస్ కూడా ల్యాండ్ రిలేటెడే కాకుండా వేరే అదర్ కేసెస్లో కూడా మనం చీటింగ్ కేసులు కడుతుంటాం వైట్ కాలర్ అఫెన్స్లో. ఇట్లా మనం చూసుకుంటూ పోతే ఓవరాల్గా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ బాగా తగ్గినాయి. క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ తీసుకున్నప్పుడు అందులో కూడా తగ్గింది, బాడీల అఫెన్స్ కూడా తగ్గినాయి, ప్రాపర్టీ అఫెన్సెస్ కేసెస్ తగ్గినాయి. లాస్ట్ ఇయర్ 249 అయితే ఈ ఇయర్ 182 అయినాయి. కాకపోతే ఇందులో డిటెక్షన్ రేటు తగ్గింది. జరిగినటువంటి దొంగతనాలలో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు ఈ ఇయర్లో కొంత మనం వెనకబడ్డాం దొంగలు పట్టుకోవడంలో. లాస్ట్ ఇయర్ మనకి 249 గాను 135 కేసులు డిటెక్ట్ చేసినాం. 54.65% ఉంది డిటెక్షను. ఇయర్ 182 అయితే మనం 75 మాత్రమే డిటెక్ట్ చేసినాం. 41% ఉంది. దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది. అయితే ఇందులో రికవరీ మాత్రం పెరిగింది. అంటే పోయినటువంటి ప్రాపర్టీని రికవర్ చేయడంలో మనం కొంత ముందున్నాం, కానీ జరిగినటువంటి దొంగతనాల్ని డిటెక్ట్ చేయడంలో కొంత వెనకబడి ఉన్నాం. అదే SC/ST కేసెస్ కూడా మనకి తగ్గుతూ వస్తుంది. 54 21లో ఉంటే 40, ఇయర్లో 26. మిస్సింగ్ కేసెస్ కూడా యాక్చువల్గా మనకి 22లో ఎక్కువ నమోదైనాయి, 23కి వచ్చేసరికి దీన్ని కూడా మనం తగ్గినాయి. తర్వాత ఆపరేషన్ స్మైలు, ఆపరేషన్ ముస్కాన్ అని ఎవ్రీ ఇయర్ 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి.
జనవరిలో ఒకటి, జూలైలో ఒకటి. దీనికి కూడా మనం స్టేట్లో నిన్న కూడా మా అడిషనల్ ఎస్పీ గారు వీడియో కాన్ఫరెన్స్ అటెండ్ కావడం జరిగింది. స్టేట్ నుంచి కూడా మన జిల్లాని అప్రిషియేట్ చేయడం జరిగింది. మన హైదరాబాదు, సైబరాబాద్ తర్వాత మనమే ఎక్కువ దీనిలో అంటే బాల కార్మికుల్ని, బాల నేరస్తుల్ని వాళ్ళని ఐడెంటిఫై చేయడం కానీ, వాళ్ళని రీహాబిలిటేషన్ పంపడం కానీ ఈ చేయడంలో మనం ముందే ఉన్నాం. అదేవిధంగా టాస్క్ ఫోర్స్, జిల్లాలో టాస్క్ ఫోర్స్ మీ అందరికీ తెలుసు. ఎప్పటికప్పుడు మనం ఇంపార్టెంట్ కేసెస్ చేసినప్పుడు మీ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఇందులో చాలా వరకు కూడా మనం దాదాపు 135 కేసులు నమోదు చేసి 420 మంది నేరస్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో భారీ ఎత్తున నకిలీ విత్తనాలు, గంజాయి ట్రాన్స్పోర్టేషను, హెల్త్కు సంబంధించినటువంటి కల్తీ ఐస్ క్రీమ్ కావచ్చు, కల్తీ టీ పౌడర్ కావచ్చు, కల్తీ కారం కావచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి తెలవకుండానే జరిగిపోతుంటాయి. మార్కెట్లో, సొసైటీలో ఇన్ఫిల్ట్రేట్ అవుతుంటాయి. దీనిలో ఒకళ్ళు విక్టిమ్ అంటూ ఉండరు కాబట్టి సొసైటీ విక్టిమ్గా భావిస్తుంది. కాబట్టి ఇట్లాంటి వాటిల్లో టాస్క్ ఫోర్సు ప్రొయాక్టివ్గా పనిచేసి అడ్వాన్స్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేయడం, వాళ్ళ మీద నిఘా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా సిసిఎస్ కూడా జిల్లాలో స్పెషలైజ్డ్ వింగ్స్ మనకి సిసిఎస్ కూడా వీళ్ళు రౌడీ షీట్స్ మీద, డీసీస్ మీద, కేడీస్ మీద, సస్పెక్ట్స్ మీద, ఎంఓ అఫెండర్స్ మీద నిఘా పెట్టడం, బ్యాడ్ క్యారెక్టర్స్ అందరినీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు పిలిచి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వటము, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మెయిన్ కేసెస్లో కూడా వీళ్ళు టెంపుల్ అఫెన్స్లో కానీ మన మిగతా కేసెస్లో కూడా డిస్ట్రిక్ట్ లా అండ్ ఆర్డర్ పోలీస్కి సపోర్ట్గా ఉండి చాలా కేసుల్లో వాళ్ళు డిటెక్ట్ చేయడం జరిగింది. సి టీమ్స్, ఇది కూడా స్పెషలైజ్డ్ వింగ్, వీళ్ళు కూడా బాగా ప్రొయాక్టివ్గా పనిచేస్తున్నారు మన దగ్గర. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు ఈ ఇయర్ కూడా దాదాపు కేసెస్ కూడా ఎక్కువ నమోదు చేయడం జరిగింది. పెట్టి కేసులు కానీ, ఎఫ్ఐఆర్ కేసులు కానీ, వాళ్ళు హాట్స్పాట్స్ విజిట్ చేయడం. మనకి 3 సబ్ డివిజన్లలో కూడా 3 టీమ్స్ పనిచేస్తుంటాయి ఎప్పుడు కూడా. అదేవిధంగా భరోసా సెంటర్ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తుంది జిల్లాలో. దాంట్లో కూడా కేసెస్ చూసుకుంటే మనకి సేమ్ లాస్ట్ టైం లాగానే ఉన్నాయి ఇవి కూడా. ఇందులో మనకి లాస్ట్ టైం మహారాష్ట్ర నుంచి ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ రావడం జరిగింది. వచ్చినప్పుడు కూడా మన భరోసా సెంటర్ విజిట్ చేసి అప్రిషియేట్ చేయడం జరిగింది. కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్స్ మీరు కూడా చూస్తున్నారు జిల్లాలో. అంటే ఎలక్షన్స్కి ముందు ఎవ్రీ మంత్ కూడా ప్రతి సబ్ డివిజన్లో ఒకటి డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ కన్సర్న్లో వాళ్ళు చేయడం, ఒక ఏరియాలో ఎక్కువ మంది పోలీస్ పోయి కొంచెం హాట్స్పాట్స్ని ఐడెంటిఫై చేసుకోవటం, క్రైమ్ ప్రోన్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసుకొని అక్కడ రైడ్ చేయటము, అక్కడ వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం కూడా చేస్తున్నాం. ఇది కూడా మనకి మంచి సక్సెస్ అవుతుంది డిస్టిక్లో. అదేవిధంగా నాకాబందీ జిల్లాలో ఒకేసారి నార్మల్గా ఏం చేస్తామంటే ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో ఒక్కొక్కసారి వెహికల్ చెకింగ్ చేస్తుంటాం రొటీన్గా. అట్లా కాకుండా ఏంటంటే మన డిస్టిక్ నుంచి కంట్రోల్ రూమ్ ద్వారా ఆదేశాలు ఇచ్చినప్పుడు ఒకేసారి ఈ నైట్ 10 గంటల నుంచి 12 గంటల వరకు అన్నప్పుడు అన్ని పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళు వెహికల్ చెకింగ్ చేయడం వల్ల మన జిల్లాలో ఎంటర్ అయినటువంటి వెహికల్ ఎగ్జిట్ అయిన వరకు ఎక్కడో అక్కడ చెకింగ్ కాబడుతుంది. నార్మల్ టైంలో ఏంటంటే మనం వెహికల్ చెక్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తీసుకొని తప్పించుకొని వేరే రూట్లో పోతారు. అట్లా కాకుండా మనం ఈ సడన్గా మనం ఆ లోకల్ ఆఫీసర్ కూడా తెలియదు ఎక్కడ పెట్టాలి. మనం ఒకసారి బోర్డర్ ఏరియాలో పెడతాం, ఒకసారి సెంటర్ పాయింట్లో పెడతాం. టైమింగ్స్ కూడా మార్చి మనం ఇక్కడ నుంచి ఇస్తాం. దాదాపుగా జిల్లాలో ఇట్లాంటి నాకాబందీలు 10 వరకు చేసినాం. దాదాపు ఒక 10,000 వెహికల్స్ని కూడా చెక్ చేయడం జరిగింది. అందులో సస్పెక్ట్స్ ఉంటే వాటిని తీసుకొచ్చి ఎంక్వైరీ చేసి మళ్ళీ వాటి మీద అవసరమైన కాడ కేసులు పెట్టడం, లేదంటే వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. తర్వాత కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్, ఇది ఎప్పుడు కూడా 24/7 నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ మన ఎలక్షన్స్ ఎప్పుడు కూడా మనం ఇక్కడ నుంచి మానిటర్ చేయడం జరిగింది. ఇది మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి సెంట్రల్ కమాండ్ కంట్రోల్ కూడా కనెక్టివిటీ కాబట్టి ఉంది. డయల్ 100కి సంబంధించిన కాల్స్ ఈ ఇయర్లో మనకి దాదాపు 33,000 కాల్స్ రిసీవ్ చేసుకుంటే దాదాపు ఇది 10 minutes లోపులనే మనకి రెస్పాన్స్ టైం ఉంటుంది. ఈ కంప్లైంట్స్ మీద కూడా మనం కేసులు రిజిస్టర్ చేయడము, దాని మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది.
ఇక మనము ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, మెడికల్ క్యాంప్స్, తర్వాత కానిస్టేబుల్ కోచింగు, ఇవన్నీ కూడా మన లోకల్గా ఉన్నటువంటి డిఎస్పీస్, ఇన్స్పెక్టర్సు ఇనిషియేటివ్ తీసుకొని చేయడం జరిగింది. దీనివల్ల కూడా మనకి మెయిన్గా క్రైమ్ తగ్గడానికి కారణాలు ఏంటంటే మన పోలీసు ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండటం, ప్రొయాక్టివ్గా మనం ఉండటం, విజిబుల్గా కనబడటము, పబ్లిక్ కూడా యాక్సెస్ ఉండబట్టి ఇటు దొంగలకు కానీ నేరస్తులకు కూడా ఇక్కడ నేరం చేయాలంటే కొంత భయం అనేది ఉండటం, ఒకవేళ ఏదైనా నేరం చేస్తే తప్పకుండా దొరుకుతారు అనేటువంటి ఒక నమ్మకాన్ని ప్రజలకు కలిగించడం, ఎప్పటికప్పుడు సిసిఎస్, టాస్క్ ఫోర్సు ప్రొయాక్టివ్గా పనిచేయటం వల్ల మనకి ఇక్కడ లోకల్ పోలీస్తో పాటు ఈ అందరి యొక్క స్పెషలైజ్డ్ వింగ్స్ తోటి మనకి జిల్లాలో నేరాలు తగ్గినాయని మేము భావిస్తున్నాం. అదేవిధంగా కోఆర్డినేషన్ మీటింగ్స్ ఒక పోలీసే కాకుండా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తోటి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి, సివిల్ సప్లై డిపార్ట్మెంట్స్, అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఆ సందర్భాన్ని బట్టి వివిధ డిపార్ట్మెంట్స్ నుండి కోఆర్డినేషన్ చేసుకోవటము అది కూడా జరుగుతుంది జిల్లాలో. రివార్డ్స్ కూడా అంటే మనం ఎవరైతే పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడైతే కరెక్ట్గా ఎవరైతే ఒక కానిస్టేబుల్ కావచ్చు, హోంగార్డ్ కావచ్చు, ఎవరు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చినా, ఎవరు కష్టపడితే వాళ్ళకి తగ్గట్టుగా ఒక ఐడెంటిఫికేషన్ ఉండే విధంగా జిల్లాలో ఒక మంచి ప్రాక్టీస్ నడుస్తుంది. అట్లాంటిది ఈ సంవత్సరంలో మనం దాదాపు 2326 రివార్డ్స్ కూడా జరిగింది. ఇందులో రకరకాల గుడ్ సర్వీస్ ఎంట్రీస్ ఉన్నాయి, కమాండేషన్ లెటర్స్ ఉన్నాయి, అప్రిసియేషన్ లెటర్సు, సేవా పథకము, ఉత్కృష్ట సేవా పథకము, ఇట్లాంటి అన్నీ కూడా క్యాష్ రివార్డ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. దీనివల్ల కూడా టీం అంతా కూడా బాగా మోటివేట్ కావడం జరుగుతున్నది. ఈ రివార్డ్స్ ఇవే కాకుండా మేము వీక్లీ వన్స్ 15 days ఒకసారి సెట్ కాన్ఫరెన్స్, జూమ్ మీటింగ్స్ కూడా పెట్టినప్పుడు ఆ మీటింగ్లో కూడా వాళ్ళు అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళు కూడా ఎస్పీ గారు మమ్మల్ని గుర్తించాడు, మా పనికి గుర్తింపు జరిగింది అనేది ఉండడం వల్ల వాళ్ళు కూడా ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాళ్ళు. అది వాళ్ళకు ఒక సెల్ఫ్ మోటివేషన్ కలిగిస్తుంది. అదేవిధంగా ఎవ్రీ ఇయర్ కూడా ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో మొబిలైజేషన్ ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళ యొక్క ఫిట్నెస్ గురించి ట్రైనింగు, తర్వాత ఫైరింగ్ మీద ప్రాక్టీసు ఇవన్నీ జరుగుతుంటాయి. ఈ ఇయర్లో కూడా మనం జనవరి, ఫిబ్రవరిలో చేయడం జరిగింది. అదేవిధంగా మనకి కలెక్టర్ గారు ఆధ్వర్యంలో హెల్మెట్స్ మీద కూడా ఇక్కడ మనం ర్యాలీ తీయడం జరిగింది. అన్ని ప్లేసెస్లో తాండూరు, పరిగి, వికారాబాద్ అన్నిట్లలో కూడా ఈ హెల్మెట్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా చాలా ప్రశాంతంగా ఉంది జిల్లా. మీరందరూ చూసుంటారు ఎలక్షన్ టైంలో కూడా ఎలాంటి ఇన్సిడెంట్ లేకుండా ఉన్నదంటే మన గతంలో చేసినటువంటి కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు కావచ్చు, నాకాబందీలు కావచ్చు, వివిధ కౌన్సిలింగ్లు కావచ్చు, వివిధ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు, వివిధ కమ్యూనిటీ పోలీసింగ్లు కావచ్చు, వీటన్నిటి యొక్క ఫలితమే ఎలక్షన్స్ మనకు సింగిల్ ఇన్సిడెంట్ లేకుండా ప్రశాంతంగా జరిగిందని చెప్పడానికి కారణం. అదేవిధంగా ఇన్స్పెక్షన్స్ కూడా ఎవ్రీ మంత్లీ, క్వార్టర్లీ ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రాపర్గా చేయడం జరుగుతుంది. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఎప్పటికప్పుడు మనకి ఇంపార్టెంట్ కేసులు అయినప్పుడు మీకు ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా మనకి ఫంక్షనల్ వర్టికల్స్ ఉంటాయి. ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా మినిమం ఒక 12 నుంచి 15 ఫంక్షనల్ వర్టికల్స్ ఉంటాయి. వాళ్ళకి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు డీజీపీ గారి నుంచి వచ్చిన ఆదేశాలని ఇక్కడ జిల్లా లెవెల్లో, మళ్ళీ సబ్ డివిజన్ లెవెల్లో, పోలీస్ స్టేషన్ లెవెల్లో మీటింగ్స్ ద్వారా కూడా వాటిని ఎప్పటికప్పుడు మనం చేయడం జరుగుతుంది. ఈ ఎలక్షన్స్లో కూడా మనకి లాస్ట్ మనకి అక్టోబర్, నవంబర్ 2 months మనకి అప్పుడు ఎలక్షన్ షెడ్యూల్ ఉండే. అందులో భాగంగా కూడా మనం క్యాష్ సీజర్స్ ఈ సంవత్సరం మనకి 4,35,00,000 సీజ్ చేయడం జరిగింది క్యాష్. అదేవిధంగా లిక్కర్ కూడా దాదాపు 267 కేసులు చేసినాం. మనకి గోల్డ్ ఇవి కూడా సీజ్ చేయడం జరిగింది 40 తులాలు. అదేవిధంగా గిఫ్ట్ ఆర్టికల్స్ కూడా కొన్ని సెల్ ఫోన్స్, టీ కప్స్, థర్మాస్ ఫ్లాస్కులు ఇవి కూడా సీజ్ చేయడం జరిగింది. పెర్ఫ్యూమ్ బాటిల్స్ కూడా. అదేవిధంగా గాంజా ఎలక్షన్ టైంలో 24 kgs చేయడం జరిగింది. అంటే మన 2018 ఎలక్షన్తో కంపేర్ చేసేటప్పుడు ఈ ఫిగర్స్ అన్నీ కూడా పెరిగినాయి. గత ఎలక్షన్తో కంపేర్ చేసినప్పుడు ఎన్ఫోర్స్మెంట్ మనం ఈ సంవత్సరం ఎక్కువ చేయగలిగినాం. సుమారుగా 4,96,00,000 వర్త్ మనం సీజ్ చేయడం జరిగింది. ఇదే విధంగా మనకి కలెక్టర్ గారి నుంచి కూడా జిల్లాలో మంచి సహకారం అందింది మాకు ప్రతి దగ్గర కూడా. అదేవిధంగా మీకు మీడియా నుంచి కూడా ప్రతి సందర్భంలో కూడా మాకు
ఎలాంటి ఏదైనా మా నుంచి పొరపాటు ఉంటే కూడా మీరు ఎప్పటికప్పుడు మా నోటీస్ తీసుకురావడం, వాటి వల్ల కూడా మేము రెక్టిఫై చేసుకోవడం, అదేవిధంగా ప్రజాప్రతినిధుల నుంచి కూడా పోయిన గవర్నమెంట్లో కానీ మాకు అంతా సహాయ సహకారాలు లభించినాయి. ఈ సంవత్సరం కూడా అంటే రాబోయే సంవత్సరం కూడా మీ అందరికీ అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 31st కూడా మేము దాదాపు డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి 19 టీమ్స్ ఫామ్ చేస్తున్నాం. అదేవిధంగా దాదాపు ఒక 25 ప్లేసెస్లో వెహికల్ చెకింగ్ చేస్తున్నాం. అన్ని ఈవెంట్స్ సంబంధించి కూడా ఎక్కడెక్కడైతే మన చుట్టూ రిసార్ట్స్ ఫామ్ హౌసెస్ ఉన్నాయో అందరికి కూడా నోటీసులు ఇవ్వడం, వాళ్ళకి పిలిచి వార్నింగ్ ఇవ్వడం, ఎలాంటి పర్మిషన్ లేకుండా చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పడం జరిగింది. మీరందరూ కూడా ఈ గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ ఏదైతే కోఆపరేషన్ అందించారో వచ్చే సంవత్సరంలో కూడా అదే కోఆపరేషన్ అందించాలని మా అధికారులు కూడా ఈ ఫిగర్స్ని కంపేర్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ టార్గెట్స్ పెట్టుకొని ఆ టార్గెట్స్ అచీవ్ అయ్యే విధంగా మేము ముందుకు పోతామని చెప్పేసి తెలియజేస్తూ మీ పాల్గొన్న మీ అందరికీ కూడా మరొకసారి వికారాబాద్ జిల్లా పోలీస్ తరఫున అభినందన తెలియజేస్తున్నా. మీరందరూ కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా 1 by 1 అడగండి, ఇంకేమైనా ఉంటే కూడా క్లారిఫై చేస్తాం. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ అది అంటే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. గ్రీవెన్స్ కమిటీ ఉండేది. మేము అనుకుంటున్నాము 90% అప్పటికే అయిపోతుండే. అంటే మేము సీజ్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన 2-3 రోజులకే మళ్ళీ వాళ్ళు పోయి అక్కడ అప్లికేషన్ పెట్టుకోవడము, అప్రోచ్ కావడము, దాంతో వాళ్ళు వెరిఫై చేసి ఇచ్చేవాళ్ళు. నాకు తెలిసి 95% అయిపోయి ఉంటుంది. అది కరెక్ట్గా మాకు అంత ఐడియా లేదు. ట్రాఫిక్ చలానా సార్, ట్రాఫిక్ చలానాస్ దాదాపుగా 3 లక్షలు ఉన్నాయి. 3 లక్షల చలానాస్ పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ కూడా జియో ఇచ్చి డిస్కౌంట్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా మనం మ్యాక్సిమం క్లియర్ అయితే అనుకుంటున్నాం. టైం చెప్పలేదు, అది మళ్ళీ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుండొచ్చు. మేమైతే ఏం చేస్తామంటే నార్మల్గా ఇది ఉంది కాబట్టి మ్యాక్సిమం అవేర్నెస్ పెట్టి వాటిని క్లియర్ చేసుకోమని చెప్తున్నాం. సూసైడ్ కేసులు బాగా తగ్గినాయి సార్, ఇంకా తగ్గుతాయి సార్. ఇప్పుడు ఏమైతుందో సార్ అంటే 174 అంటే అనాథ సేవలు ఉంటాయి కదా సార్, అవి కూడా సూసైడ్ కిందనే క్లెయిమ్ చేస్తున్నారు. అయితే అవి తీసేసి ఫిగర్ 200 రూపాయలు వస్తుంది సార్. అంటే మేము అవి తీసుకోకుండానే ఈ సూసైడ్స్ నార్మల్ 174 చూసుకుంటే మనకి ఎక్కువ ఉంటాయి. అవి కాకుండా కేవలం సూసైడ్ వివిధ కారణాల వల్ల సూసైడ్ చేసుకున్న ఫిగర్సే మనం ఇస్తున్నాం. ఒకవేళ అట్లాంటి ఏమైనా ఇంకా ఓవర్లాప్ అయితే కూడా వాటిని రెక్టిఫై చేసుకుంటాం. ఓకే సార్, ఈ సంవత్సరం జిల్లాలో ఫారెస్ట్ ఏరియాలో హంటింగ్ సంబంధించిన కేసులు నమోదయ్యాయి. హంటింగ్కి సంబంధించి పెద్ద జరలే కానీ ఈ వుడ్ స్మగ్లింగ్కి సంబంధించి జరిగినాయి. మనకి కొంచెం కులకచర్ల దోమ ఏరియాలో కేసెస్ అయినాయి. వుడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు కల్పన కొట్టేసి. హంటింగ్కి సంబంధించి మా దగ్గర ఏం కాలేదు. గన్ లైసెన్స్ మొన్ననే ఎలక్షన్స్ అప్పుడు చూసాం 230, 240 మన రాజు 243 ఉన్నాయి. లేదు అట్లాంటి అయితే మన కాడ ఏం లేదు. ఆ 243 కూడా మ్యాక్సిమం మా దగ్గరనే ఉన్నాయి. అన్నీ పెద్ద వాళ్ళు ఓన్గా దగ్గర పెట్టుకుని తక్కువ, ఒక 80 మెంబర్స్ అట్లా ఉన్నట్టుంది. మన ఎలక్షన్స్ అప్పుడు అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. 23లా 24లా 23లో ఒక 10 మెంబర్స్ చేసి ఉండొచ్చు. నాకు ఐడియా ఉన్న వరకు. ఐడియా ఉందా రాజు? 19 మెంబర్స్ అప్లై చేశారు. అలా కొన్నిటికి రిజెక్ట్ చేసి ఉంటాం, కొన్నిటికి ఇచ్చి ఉంటాం, కొన్ని ఇంకా మన ఆఫీస్లోనే ఉండి ఉంటాయి. సార్, ఎస్పెషల్లీ అనంతగిరి అడవిలో సీసీ కెమెరా పెడతారని చెప్పి గతంలో చెప్పింది. సో ఏమన్నా వికారం చుట్టూ ఫారెస్ట్ చుట్టూ ఏమైనా సీసీ కెమెరా పెట్టే ఆలోచన ఉందా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి? అంటే యాక్చువల్గా పెట్టాలి, ఇప్పటికి పెట్టాలి. ఆల్రెడీ కొన్ని ఉన్నాయి కానీ మళ్ళీ మధ్య మధ్యలో ఏమవుతుందంటే అవి రిపేర్స్కి వచ్చేసి దాన్ని రెక్టిఫికేషన్ కావట్లేదు. మళ్ళీ కలెక్టర్ గారితో మాట్లాడి కొద్దిగా దాన్ని పగడ్బందీగా చేసే విధంగా, ఎందుకంటే రాబోయే రోజులు ఇంకా మనకి వీకెండ్స్లో ఈ ఫెస్టివ్లో ఎక్కువ పబ్లిక్ రావటము, ఇష్యూస్ జరుగుతున్న ఇన్సిడెంట్లు కాబట్టి తప్పకుండా అది ప్రికాషనరీ మెజర్గా ఇంపార్టెంట్. అది సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తప్పకుండా పెట్టిస్తాం. సార్, వికారాబాద్ చుట్టూ చాలా రిసార్ట్స్ ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఫారెస్ట్ నుంచి మన మీతో పర్మిషన్ మనం తీసుకున్నారా సార్? వాళ్ళు పర్మిషన్ అడుగుతారు, నార్మల్గా పర్మిషన్ అడుగుతారు. మనం ఏం చెప్తామంటే వాళ్ళు అన్నీ ప్రాపర్గా గ్రామ పంచాయతీ నుంచి
రెవెన్యూ నుంచి తీసుకున్న తర్వాత మనం పోలీసు నుంచి ఇవ్వడం జరుగుతుంది. వికారాబాద్ ట్రాఫిక్ సమస్య అంటే జనరల్గా ఎక్కడైనా ఉంటుంది. అంటే నేను అనుకున్న ప్రకారం నేను హైదరాబాద్లో చూసిన తర్వాత వేరే వేరే జిల్లాల్లో కూడా పనిచేసిన దాంతో కంపేర్ చేస్తే ఇక్కడ ట్రాఫిక్ సమస్య పెద్దగా లేదు. కానీ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మనం సిగ్నల్స్ జంక్షన్స్ డెవలప్ చేసుకోవాలి, సిగ్నల్స్ పనిచేసేట్టు చూసుకోవాలి, ఎప్పటికప్పుడు మనం పోలీసు కూడా పెంచుకోవాలి. తప్పకుండా మీరు అన్నట్టు పరిలోకి తీసుకుంటాం. తాండూరులో ఇక్కడ వికారాబాద్లో కూడా మనం లెటర్స్ రాసినాం గతంలో. అది యాక్చువల్ మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది సిగ్నల్స్ వ్యవస్థ పనిచేయడం. మనం పోలీసే అనుకుంటాం కానీ పోలీసు ఇనిషియేటివ్ తీసుకోవాలి. కానీ దానికి బడ్జెట్ ఇదంతా కూడా మున్సిపాలిటీ నుంచి వస్తుంది కాబట్టి తప్పకుండా మనం నెక్స్ట్ ఇయర్లోనా కొంత ప్రోగ్రెస్ ఉండే విధంగా మేము ప్లాన్ చేస్తాం. సార్ అనంతగిరి చాలామంది మీకు తెలుసు. సో 2 రోజులు సాటర్డేస్ అంటే చాలామంది పర్యాటకులు వస్తారు. సో వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా అవగాహన కల్పిస్తారు? కొంచెం జరగమని బాబు వాళ్ళకి సెంటర్లో డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి ఏమైనా అవగాహన కల్పిస్తారు? చాలామంది వస్తారు, వేల మంది వస్తారు సెంటర్లో పల్లికి కానీ అనంతగిరి చూడడానికి కానీ. సో హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి డిపార్ట్మెంట్ పరంగా ఏమైనా చేయలేదు అంటే వాళ్ళు అక్కడ వచ్చి మద్యం సేవించడం అట్లా జరుగుతుంది కదా. అంటే ఇప్పుడు యాక్చువల్గా దానికోసం స్పెసిఫిక్గా ఒక మొబైల్ టీము గుట్టా మొబైల్ అని పెట్టినాం. దాంట్లో ఒక ఎస్ఐ ర్యాంక్ ఉంటారు, కొంత స్టాఫ్ ఉంటుంది. వాళ్ళు కాకుండా లోకల్ పోలీస్ కూడా మధ్య మధ్యలో పోయిస్తుంటారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా అక్కడ వాళ్ళు పార్కింగ్ కానీ టోకెన్ సిస్టమ్ కానీ పెడుతున్నారు. ఫారెస్ట్ పోలీస్ కోఆర్డినేషన్ తోటి మేము ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాం. ఎక్కడైనా అలాంటివి జరిగినప్పుడు కొన్ని సందర్భాల్లో మా నోటీసు రాకుండా జరుగుతుంటాయి. ఒక్కోసారి మేము పేపర్లో కూడా చూస్తుంటాం ఇక్కడ ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. మేము కూడా వాటిని రెక్టిఫై చేసుకొని ఇంప్రూవ్ చేసుకోవడానికి పోలీసు పెట్రోలింగ్ కానీ పికెట్స్ కానీ ఇంప్రూవ్ చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తాం. మీరు అన్నట్టు వీకెండ్స్లో కొంత మనకి ఎక్కువ మూమెంట్ ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టు కూడా మనం పోలీసుని పెంచుకుంటున్నాం. సార్ మన వికారాబాద్లో ఎవరైతే ట్రైన్స్ వస్తున్నాయి ఎక్స్ప్రెస్ ట్రైన్స్ దాంట్లో గాంజా అప్పుడప్పుడు దొరుకుతుంది. అంటే ఆర్టీఎఫ్ ఏమైనా కోఆర్డినేషన్ చేసుకొని చెకింగ్ మనం చేస్తున్నాం. ఇది జరుగుతూనే ఉంది. రైల్వే పోలీసు అండ్ ఎక్సైజ్ పోలీసు మన లోకల్ పోలీస్ ఈ మూడింటి కోఆర్డినేషన్ తోటి మనం మధ్య మధ్యలో బీదర్ నుంచి ఇక్కడ రావటం, తాండూరు నుంచి ఇక్కడ రావటం, ఇక్కడ నుంచి హైదరాబాద్ పోవటం, మన వాళ్ళని కూడా పంపించి మఫ్టీలో కొంత అది కూడా జరుగుతున్నది. గాంజానే కాకుండా నేరస్తులు కూడా వస్తున్నారు. దొంగతనాలు చేసుకున్న వాళ్ళు ఈ మధ్య మనం వికారాబాద్లో చూస్తే మనకి ఫుటేజెస్ కూడా వస్తున్నాయి. వాళ్ళు దొంగతనం చేసుకొని పోయినప్పుడు ఆ ఫుటేజ్ ఆధారంగా కూడా మనం డిటెక్ట్ చేస్తున్నాం. దాని మీద స్పెషల్గా కొద్దిగా ట్రైన్స్ మీద కూడా నిఘా పెంచుతూనే ఉన్నాం. సార్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తారు సార్ అంటే ఎలక్షన్ కోసమా మధ్యలో చేయట్లేదా? అంటే ఎలక్షన్స్ టైంలో కొంత మనం వేరే బిజీగా ఉండబట్టి చేయకపోవచ్చు, తగ్గించి ఉండొచ్చు. కానీ అది కంటిన్యూస్ జరుగుతూనే ఉంటుంది. మనం ఏం చేస్తామంటే సబ్ డివిజన్ వారిగా రొటేషన్ చేసుకుంటారు. ఇప్పుడు తాండూరులో 5 పోలీస్ స్టేషన్లు ఉంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పోలీస్ స్టేషన్లో చేసుకుంటూ డైలీ మాకు రిపోర్ట్స్ వస్తుంటాయి. ఎలక్షన్ల టైంలో కొంచెం తగ్గి ఉండొచ్చేమో కానీ అది కంటిన్యూ జరుగుతూనే ఉంది. సార్ మన జిల్లాలో ఇప్పటివరకు ఏదైతే దొంగతనం జరిగిందో మన జిల్లాకు సంబంధం లేని వాళ్ళు అంతరాష్ట్ర దొంగలు ఎంతమంది ఉన్నారు సార్? వాళ్ళు బెయిల్పై విడుదలైన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటున్నారని చెప్పి ఎంతమంది మీరు ఐడెంటిఫై చేశారు? అంటే అది ఆ డేటా ఇప్పుడు మన యాన్యువల్ ప్రెస్ మీట్లో ఉండదు. మీకు కావాలంటే మన సిసిఎస్ నుంచి కానీ డిసిఆర్ నుంచి కానీ తర్వాత మీకు పంపిస్తాం. విశాఖ తాండూరులో ఒక 6 మర్డర్ దొరికినాయి సార్. గతంలో వికారాబాద్లో కూడా చేసి డీడీ కేసెస్ మీరు అడిగారు కదా బసవరాజు, 10,000 కేసులు చేసినాం ఈ ఇయర్లో. మన జనవరి నుంచి ఇప్పటి వరకు 10,000 కేసెస్ చేసినాం. ఎవరు అడిగారు క్వశ్చన్? 7 మర్డర్ చేసిన వ్యక్తి రిలీజ్ అవుతున్నాడు మళ్ళీ మర్డర్ చేసి అవును తాండూరులో. ఈసారి కంపల్సరీ శిక్ష పడే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. దాని ప్రాపర్గా ఎఫ్ఐఆర్ దగ్గర నుంచే ఎవిడెన్స్ బిల్డప్ చేయటము, లీగల్ ప్రాసెస్లో కూడా చేయటం. దాని తప్పకుండా మేము అట్లాంటి సెన్సేషనల్ కేసుల్లో పర్సనల్గా మా లెవెల్లో డిఎస్పీ లెవెల్లో నా లెవెల్లో కూడా దాన్ని మానిటర్ చేసి తప్పకుండా ఈసారి శిక్ష పట్టేట్టు చూస్తాం. అందులో సార్ జిల్లాలో టోటల్ ఎంతమంది రోడ్ షీటర్లు ఉన్నారు? సో వాళ్ళపైన పోలీస్ తరఫున ప్రత్యేక నిఘా ఉందా? నిఘా అయితే తప్పకుండా ఉంటుంది. ఎవ్రీ మంత్ కానీ 2 మంత్స్కి ఒకసారి వాళ్ళని పిలిచి వార్నింగ్ ఇవ్వడం జరుగుతున్నది. వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నదో ఏం చేస్తున్నది. నా లెవెల్లో కూడా మీరు చూసే ఉంటారు. ఇయర్లీ ఒకసారి సబ్ డివిజన్ లెవెల్లో పోయి వాళ్ళందరినీ అక్కడ పిలిచి వాళ్ళు వెరిఫై చేయటం, వాళ్ళ మీద ప్రవర్తన మంచిగా ఉంటే
వాళ్ళ కేసులు తీసేయడం, వాళ్ళ మీద రౌడీ షీట్ క్లోజ్ చేయడం, కొత్త వాళ్ళ మీద యాడ్ చేయడం జరుగుతున్నది. జిల్లాలో సుమారుగా 295 రౌడీ షీటర్స్ మనకి ఇప్పుడు నమోదై ఉన్నారు. అంటే ఎందుకు చేయట్లేదు కానీ ఎలక్షన్స్ టైం కాబట్టి కొద్దిగా మనం ఫోకస్ మారింది. అట్లేం లేదు, చేస్తూనే ఉన్నాం. ఈ నిన్న కూడా ఒక గాంజా కేసు మోహన్పేటలో ఇచ్చారు. అంతకుముందు కూడా మన పేకాట కేసులు కూడా స్థావరాల మీద కూడా రైడ్ చేసినారు. అప్పుడు అంటే వాళ్ళు కూడా ఎలక్షన్స్లో వాడినా మనం. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ టీం అంటే మన పోలీస్ స్టేషన్ నుంచే తీసుకున్నాం కాబట్టి ఆ టైంలో వాళ్ళని మళ్ళీ పోలీస్ స్టేషన్కి పంపాల్సి వచ్చింది. సార్ ఈ చెక్ పోస్ట్ కి సంబంధించింది రొటీన్ గా చెక్ పోస్ట్ ఎప్పుడైనా చెకింగ్ జరుగుతుంది, కానీ ప్రత్యేకంగా ఇయర్లీ మొత్తం మన సరిహద్దు ప్రాంతంలో చెక్ పోస్ట్ అడ్డనే ఉంటాయా లేకపోతే తీసేస్తున్నారు? అంటే యాక్చువల్గా మనకి ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు 2 ఉండాలి జిల్లాలో. ఒకటి రావులపల్లి కొడంగల్ దగ్గర, ఇంకోటి కొత్లాపూరు మనకి ఇక్కడ తాండూరు ఏరియాలో. మనకి ఏమవుతుందంటే పోలీసు ఉంటుంది, వేరే డిపార్ట్మెంట్స్ ఒక్కోసారి ఎక్సైజ్ పోలీసు కలిసి ఉంటుంది. ఈ ఎప్పుడైనా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ రైస్ జరుగుతున్నప్పుడు వాళ్ళే అగ్రికల్చర్లో వస్తున్నారు. దీన్ని కంటిన్యూగా ఉండేటట్టుగా ప్రయత్నం చేస్తాం. మనకు కూడా ఏమైందంటే పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాటిని కొద్దిగా మళ్ళీ డైవర్ట్ కావడం జరుగుతున్నది. నెక్స్ట్ ఇయర్ నుంచైనా అట్లీస్ట్ మనం కంటిన్యూగా ఉండేటట్టు ప్లాన్ చేస్తాం. ఇప్పుడు మాత్రం లేవు చెక్ పోస్ట్. అంటే మనం ఎలక్షన్స్ టైంలో అయితే కంప్లీట్గా పెడుతున్నాం, కానీ ఇప్పుడు రావులపల్లి ఒకటి మాత్రం కంటిన్యూ నడుస్తుంది. అసలు ఇలా కౌన్సిల్ అంటే ఈ బెల్ట్ షాప్స్ అనేది ఎక్సైజ్ డిపార్ట్మెంటు గవర్నమెంట్ పాలసీలో భాగంగా జరుగుతుంటుంది. సాధ్యమైనంత కంప్లైంట్స్ వచ్చినప్పుడు మాత్రమే పోలీస్ ఇన్వాల్వ్ అవుతుంది. అక్కడ ఈవిటీజింగ్ జరుగుతున్నది, లేకపోతే అక్కడ న్యూసెన్స్ జరుగుతున్నది, నడి బజార్లో, నడి సెంటర్లో, బస్ స్టాండ్ దగ్గర, వచ్చే దగ్గర, పోయే దగ్గర జరుగుతుందంటే మన డైలెంటెడ్ కాల్స్ ఇందాక నేను చెప్పింది ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి. డైలెంటెడ్ కాల్ రాగానే ఎమ్మటే మనం దానికి రెస్పాండ్ కావడం జరుగుతుంది. అంటే రికవరీ అంటే యాక్చువల్గా పోలీసు దొంగలు పట్టుకోవడానికి మెయిన్ బాధ్యత ఉంటుంది. రికవరీ అంటే ఏంది, వాడు ఉదాహరణకి మన ఇంట్లో ఒక 50,000 క్యాష్ తీసిపోయాడు అనుకోండి, ఖర్చు పెట్టినాక మనం దాన్ని రికవర్ చేయడం కష్టం ఉంటుంది. అదే ఒక ఐటమ్ ఉంది, ఒక టీవీ తీసిపోయిండు, ఒక బైక్ తీసిపోయిందంటే ఐటెంని మనం తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. డబ్బులు ఖర్చు పెట్టుకున్నప్పుడు కొద్దిగా కష్టం అవుతుంది. ఈ ఐటమ్స్ కూడా ఒక్కోసారి అమ్ముకొని ఖర్చు పెట్టుకున్నప్పుడు రికవరీ రిసీవరు దొరకనప్పుడు ఏదో వాడు బయట స్టేట్లో పోయి ఇది చేసుకున్నప్పుడు కొద్దిగా కష్టం అవుతుంది. అయినా కూడా మన దగ్గర నేను ఇందా మీకు చెప్పిన 50% రికవరీ ఉంది. 50% రికవరీ అనేది ఇంకా కొంచెం బెటరే. నార్మల్గా కొన్ని రాష్ట్రాల్లో ఇంత పర్సంటేజ్ ఉండదు. ఏదైనా ఒకటి కేసు అనేది పట్టుకున్నప్పుడు సార్ ఇల్లీగల్ కేసు అంటే పూర్తి స్థాయిలో విచారణ చేయకుండా మధ్యలోనే వదిలేస్తున్నారు. అట్లే ఉండదు కదా. ఇప్పుడు మధ్యలో వదిలిపెట్టడం అనేది ఉండదు. ఎఫ్ఐఆర్ అయితే దానికి ఏదో మనం లాజికల్ ఒక కంక్లూజన్ తీసుకురావాలి. అంటే ఆ కేసు మనం ఛార్జ్షీట్ వేయాలి, వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, తర్వాత శిక్ష పడుతుందా లేదా అనేది సెకండరీ. కానీ మనము కంపల్సరీ దాన్ని ఇన్వెస్టిగేషన్ అయితే కంప్లీట్ ఫైనల్ చేయాల్సిందే.